టీసీసీ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామానికి వెళ్తున్నాం. ఈ మాధవరం గ్రామం యొక్క ప్రత్యేకత మనందరికీ తెలుసు. ఈ గ్రామంలో కేవలం ఒకరిలో 10 మందో కాకుండా ప్రతి కుటుంబం నుంచి ఒకరు మిలిటరీకి వెళ్ళి అక్కడ సర్వీస్ చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఈ మాధవరం గ్రామంలో మిలిటరీలో చేశారు. కాబట్టి మిలిటరీ మాధవరంగా పేరు నిక్కగంది. ఒకసారి మిలిటరీ మాధవరం గ్రామంలోకి మనం వెళ్ళి ఎవరైతే సర్వీస్లో చేసి రిటైర్డ్ అయి ఉన్నారో ఎక్స్ సర్వీస్ మెన్ కానీ సర్వీస్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. ఈ మిలిటరీ మాధవరం యొక్క ప్రత్యేకత అందరికీ తెలుసున్న విషయమే. ఈ గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి ఒకరు ఈ మిలిటరీలోకి వెళ్ళి దేశ రక్షణ కోసం మరి పనిచేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి దీన్ని మిలిటరీ మాధవరంగా ఉన్నారు. వందలాది మంది ఈ గ్రామం నుంచి వెళ్ళి మిలిటరీలో పనిచేస్తున్నారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి 90 మంది మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 18 వరకు జరిగితే ఆ యుద్ధంలో మొదటి ప్రపంచ యుద్ధంలో మాధవరం గ్రామానికి చెందినటువంటి 90 మంది మరి యుద్ధంలో పాల్గొనడం జరిగింది వీర జవాన్లుగా. అందులో ఒక జవాన్ మృతి చెందాడు. ఆ జవానికి మృతికి సంతాపంగా చిహ్నంగా ఇక్కడ మనం చూస్తున్నాం స్తూపం ఏర్పాటు చేశారు, అమరవీరుల స్తూపం. ఈ స్తూపం పక్కన తర్వాత ఇద్దరు సైనికుల మన విగ్రహాలను మనం చూస్తున్నాం. రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 45 వరకు జరిగితే ఈ గ్రామం నుంచి 1110 మంది మరి యుద్ధంలో పాల్గొనడం జరిగింది జవాన్ల కింద. అప్పుడు 11 మంది మృతి చెందడం జరిగింది. ఈ గ్రామానికి చెందిన మరి వీరులు అమర సైనికులకు గుర్తుగా మన అమర స్తూపం పక్కనే రెండు వైపులా మనం చూస్తున్నాం ఈ జవానుల విగ్రహాలు పెట్టారు. గన్నది మనం చూస్తున్నాం. ఈ స్తూపానికి అటు ఇటు కూడా ఈ విగ్రహాలు ఉన్నాయి అమరవీరు. మాధవరంలో మాజీ సైనికుల మధ్య కూర్చున్నందుకు చాలా గర్వపడుతున్నాను. దేశం కోసం, దేశ రక్షణ కోసం, దేశ సరిహద్దుల్లో ఉండి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ భారతమాతని కాపాడటానికి సర్వీస్ చేసి తర్వాత రిటైర్డ్ అయ్యి మళ్ళీ స్వగ్రామానికి వచ్చి ఉంటున్నారు. వారి మధ్యన ఈ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వారి మనోభావాలని వారి అభిప్రాయాలను తెలుసుకుందామని మాధవరం రావడం జరిగింది. మాధవరం ఏరియాకి సంబంధించి మాజీ సైనికుల ప్రెసిడెంట్ వీరయ్య గారు, బొల్లం వీరయ్య గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్డినరీ కెప్టెన్ బొల్లం వీరయ్య. నేను ప్రస్తుతం ఈ మిలిటరీ మాధవరం ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నేను 30 సంవత్సరాలు సర్వీస్ చేసి ఆర్డినరీ కెప్టెన్గా రిటైర్మెంట్ అయ్యాను.
నా సర్వీసు ఫస్ట్ జమ్మూ అండ్ కాశ్మీరు, నాగాలాండ్ అండ్ మణిపూర్ అండ్ శ్రీలంక, కార్గిల్ యుద్ధంలో అన్ని ప్లేసుల్లో కూడా నేను సర్వీస్ చేసి సర్వీస్మెన్గా మా మిలిటరీ మాధవరానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మిలిటరీ మాధవరంలో ఒక్కొక్క ఇంటికి ఒక్కళ్ళు లేక 5 ఉండే ఒక ఊరు గ్రామం మాకు చాలా సంతోషం. పూర్వీకుల నుంచి కూడా ఇదే గ్రామంలో అలాగే సాగిస్తూ నడుస్తుంది. ఇప్పుడు మా పక్కన చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడిని కూడా అడిగినా సరే మీరు ఎక్కడికి వెళ్తారు అబ్బాయి అంటే మిలిటరీకి వెళ్తాను తప్ప దేనికి వెళ్ళని చెప్తారు. ఎంచేతంటే వాళ్ళొక మిలిటరీ మాధవరంలో ఒక పూర్వీకులు మా తాతల ముత్తాతల నుంచి కూడా జరిగేది. మిలిటరీ అనేది చాలా గౌరవంగా భావిస్తాం మా మిలిటరీ మాధవరంలో. మీరు ఏ దేశ సరిహద్దుల్లో ఏ ప్రాంతాల్లో పనిచేశారు? నేను జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్ బార్డర్, నెక్స్ట్ శ్రీలంక ఎల్టీటీగా సాతు ఇది వాళ్ళతోటి వాళ్ళని ఎందుకంటే ఎల్టీటీ ఆర్ సింగిలర్స్ని వాళ్ళని శాంతపరచాలని వెళ్ళాం. అక్కడ చాలా విధమైన యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. అందులో చాలామంది ఇదవుతాం జరిగింది. కాకపోతే మా మిలిటరీ మాధవరం ఏంటంటే అమ్మవారి పుణ్యం అంటూ ఎప్పుడూ ఎవరికి యాక్సిడెంట్ అవ్వకుండా ఈ యొక్క మిలిటరీ మాధవరం కాపాడుకుంటూ వస్తుంది మా పోలేరమ్మ తల్లి. మీరు కాల్పుల్లో పాల్గొన్నారా? కాల్పుల్లో ఎదురుగుండా పాల్గొన్నాను. ఎదురుగుండా ఆపోజిట్లో ఫైర్ అయినాయి. దాంట్లో వాళ్ళు చాలామంది నష్టపోయారు. కాకపోతే మా వాళ్ళకి ఏంటైతే జరగలేదు. చాలా హ్యాపీగా వచ్చామండి మేము. కాల్పులు జరుగుతూ ఉంటాయి, ఎదురుగుండా సైనికులు ఉంటారు, మీరు తుపాకు పెట్టుకుని ఎదురు విద్రోహాల మీద సేఫ్టీగా ఫీలింగ్ ఎలా ఉంటుంది? మాకు అప్పుడు ఫీలింగ్ ఏముండదండి. ఏంటి వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని కొట్టాలి, వాళ్ళని హతమార్చాలి. అదే జ్ఞాపకం అస్సలు రాదండి. ఎందుకంటే వాళ్ళు పైరు చేస్తున్నాడు కాబట్టి మనం కూడా పైరు చేసి అతను హతమార్చాలి తప్ప ఇంటికాడ అనేది జ్ఞానం ఉండదండి. చాలా థ్యాంక్ యూ. అసోసియేషన్కి సెక్రటరీ, ఇక్కడ ఉన్న యూత్కి మిలిటరీకి వెళ్ళటానికి శిక్షణ గైడెన్స్ ఇచ్చినటువంటి గోపిశెట్టి భరతుడు గారు 17 సంవత్సరాలు మిలిటరీలో పనిచేసి హవాల్దార్గా రిటైర్డ్ అయ్యి ఇక్కడికి వచ్చారు. ఒక్కసారి భరతుడు గారిని వారు సర్వీస్లో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, వారి అనుభూతిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీరు ఎన్నో సంవత్సరాలు వెళ్ళారండి? నేను 1989లో ఇండియన్ ఆర్మీలో మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్లో భర్తీ అయ్యానండి. మీరు వెళ్ళటానికి ప్రేరణ ఏంటి? వెళ్ళటానికి ప్రేరణ అంటే ముందు నుంచి మాది మిలిటరీ మాధవరం కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్క గ్రామంలో పుట్టిన యువకుడిని కూడా ముందు నుంచినండి, బాల్యం నుంచి కూడా మమ్మల్ని పురుగొల్పి మిలిటరీకి వెళ్ళే వాతావరణాన్ని ఇక్కడ ఉన్న మాజీ సైనికులు కానీ అప్పుడు ఆన్ సర్వీస్లో ఉన్న సైనికులు కానీ వారు వచ్చి మాకు ఆర్మీ గురించి చెప్పటం కానీ వాళ్ళ హావభావాలు వాళ్ళ క్రమశిక్షణను బట్టి మాలో కూడా మేము కూడా ఇండియన్ ఆర్మీకి వెళ్తే మంచి గుర్తింపు వస్తుంది, తద్వారా దేశానికి కావాల్సిన సేవలు అందించవచ్చు అన్న ఒక సద్భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఫస్ట్ ఎక్కడ అపాయింట్మెంట్ అండి మీది? నేను 1989లో మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ బెంగళూరులోనండి 3 సంవత్సరాలు ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ అహ్మదాబాద్ గుజరాత్కి నేను పోస్టింగ్కి వెళ్ళటం జరిగిందండి. తర్వాత ఎక్కడెక్కడ చేశారు? తర్వాత నేను రాజస్థాన్ జోధ్పూర్, శ్రీగంగానగర్, అలాగే శ్రీనగర్ అండి, జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో, తర్వాత వెస్ట్ బెంగాల్ బినాగుడి ఆ ఏరియాలో కూడా నేను, సిక్కిం అటువంటి కొండ ప్రాంతాల్లో కూడా నేను సర్వీస్ చేయడం జరిగిందండి. మీరు మిలిటరీలో దేశం తరఫున ఏదైనా ఒక యుద్ధంలో కానీ లేదా ఏదైనా ఒక ఆపరేషన్లో కానీ పాల్గొనడం జరిగింది? పాల్గొన్నామండి. ఆపరేషన్ పరాక్రమ్, ఆపరేషన్ రక్షక్, అలాగే ఆపరేషన్ కార్గిల్ విజయ్, ఈ 3 ఆపరేషన్లో కూడా నేను ఇండియన్ ఆర్మీలో నేను సర్వీస్ చేస్తున్న క్రమంలోనే ఇవి వచ్చినాయండి. ఆ ఆపరేషన్ పరాక్రమంలో అయితే మేము డైరెక్ట్గా దాంట్లో మరి పాల్గొనడం జరిగిందండి. దాదాపు సంవత్సరం పైన అండి. అప్పుడు మన ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారండి, ఆయనకి మరి శాంతిదూత అనే బిరుదు కూడా ఉందండి. మరి అది ప్రత్యక్ష యుద్ధంలో మేము దాదాపు యుద్ధానికి అతి దగ్గరగా వెళ్ళటం జరిగిందండి. ఆయన జరిపిన శాంతి చర్చల వల్ల ఆ యుద్ధం మళ్ళీ
మరి దాన్ని వెనక్కి డ్రాబ్యాక్ చేసుకోవడం జరిగింది. సరిహద్దులు అండి అది మేము గంగానగర్లోనండి, మా రాజస్థాన్ సరిహద్దుల్లో ఆ టైంలో మేము ఉండటం జరిగిందండి. సరిహద్దు దేశం ఏంటండి? సరిహద్దు దేశం పాకిస్తాన్ అండి. అప్పుడు వాతావరణం ఉద్రిక్తతగా ఉండేది. చాలా తీవ్రత అండి, చాలా తీవ్రత అంటే దాదాపు యుద్ధానికి సన్నద్ధం అండి. మేము ఆమినేషన్, లోడెడ్ ఆమినేషన్ అండి, రైఫిల్లో అంచుల వరకునండి. ఎప్పుడు కూడా మా దీంట్లో తుపాకీలో మేము దీన్ని ఆమినేషన్ లోడ్ చేయమండి, ఇది ఇవన్నీ కూడాను. అప్పుడు కరెక్ట్గా లోడ్ చేసి మేము మా వేలు ట్రిగ్గర్ మీద ఉండేదండి. ఎప్పుడైతే ఫైరింగ్ స్టార్ట్ అన్నప్పుడు వెంటనే మేము ఫైర్ చేయడానికి అంత సిద్ధంగా కూడా మేము ఉండటం జరిగిందండి. మీరు ఉగ్రవాదుల మీద సడన్గా దాడి చేసినప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు పట్టుకోవడానికి? అక్కడ మేము వెళ్ళామండి, మా కంపెనీ మొత్తం ఒక 60 మందితో కూడిన కంపెనీ. మేము ఉగ్రవాదులను తీసుకొచ్చే క్రమంలో ఆ ఉగ్రవాదులను మా వెహికల్ ఎక్కించి తీసుకొచ్చేటప్పుడు మాది ఒక అంగుళం కూడా కదలనివ్వకుండా వాళ్ళకి పెద్ద పెద్ద కర్రలతోటండి, కర్రలు అంటే అక్కడ ఉన్న ఆ చెట్లు కర్రలు 20-25 అడుగులు పెద్ద పెద్ద కర్రలు ఉంటాయండి. ఆ కర్రలతో దాడి చేస్తే అప్పుడు మాకున్న ఎవరైతే ఆఫీసర్ కమాండింగ్ మాకు ఆఫీసర్ ఉన్నారో ఆయన మెగాఫోన్లో ఒకే ఒక అనౌన్స్ చేశారు, ఇది ఇలాగే మీరు చేసినట్టయితే మిమ్మల్ని అందరూ కూడా షూట్ చేయవలసి ఉంటుందని. అప్పుడు గాలిలోకి 2 రౌండ్లు ఫైర్ జరిపిన తర్వాత వాళ్ళు మా అదుపులోకి వచ్చారండి. అప్పుడు ఆ ఉగ్రవాదులు మమ్మల్ని తీసుకొని రానిచ్చారు. లేకపోతే చాలా క్లిష్ట పరిస్థితులు అండి. అక్కడ పట్టుకున్న ఉగ్రవాదిని కూడా మేము తీసుకురావటం, మా దీంట్లో వాళ్ళని తీసుకురావాలంటే అక్కడ సివిలియన్స్ ద్వారా కూడా చాలా ఇటువంటి ఎదురవుతూ ఉంటాయండి అక్కడ. థ్యాంక్ యూ. సుబేదార్ మేజర్గా పనిచేసినటువంటి సుందర్రావు గారు కార్గిల్ పోరాటంలో ప్రత్యక్షంగా మరి పాల్గొనడం జరిగింది. ఆయన ఒక మిలిటరీగా మేజర్గా, సుబేదార్ మేజర్గా పాల్గొనడం జరిగింది. ఆ ఆపరేషన్లో వారు చేసిన కృషి ఏంటి మా ప్రేక్షకులకి కళ్ళకు కట్టినట్లుగా చెప్పాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదట టీసీసీ ఛానల్ వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నా పేరు బోడా సుందర్రావు. నేను సుబేదార్ మేజర్ ఆర్డినరీ లెఫ్టినెంట్గా 30 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసి నేను రిటైర్డ్ అయ్యానండి. తర్వాత నేను 1973లో జాయిన్ అయ్యానండి ఆర్మీలో. అయిన తర్వాత 86లో ఒకసారి ఆపరేషన్ ట్రిడెంట్ అటెండ్ చేశాను. తర్వాత ఓ రక్షక్, ఓ పిజే, ఓ పరాక్రమ్ అటువంటి ఆపరేషన్లో అటెండ్ నేను చేశాను. మరి ముఖ్యంగా నేను కార్గిల్ వార్లో నేను అక్కడ కార్గిల్ కాన్ఫ్లిక్ట్ అక్కడ నేను అటెండ్ చేయడానికి నాకు అవకాశం దొరికింది. మరి నేనే అనేటువంటిది కాదు, అక్కడ అనేక మంది ఆ టైంలో ఎవరైతే ఆర్మీలో ఉన్నారో ప్రతి వారికి కూడా దానికి సంసిద్ధులయ్యారు. కానీ ఆ యొక్క స్థానంలో, ఆ యొక్క ప్లేస్లో, ద్రాస్ అనేటువంటి ప్లేస్లో ఉండడానికి మాకు అవకాశం అనేటువంటిది మరి అందరికీ దొరకదు. నాకు చాలా గొప్ప భాగ్యం అది అక్కడ నేను పాల్గొనడం. అయితే మేము మే నెల 13వ తారీఖుని మేము అక్కడికి వెళ్ళడం జరిగిందండి. మేము శ్రీనగర్లో ఉండేవాళ్ళం. 14వ తారీఖు అక్కడ చేరిన తర్వాత అక్కడ మరి బాంబింగ్, షెల్లింగ్ అని నడుస్తున్నాయి అక్కడ. అది ఎందుకు కార్గిల్ వచ్చిందో, యుద్ధం ఎందుకు వచ్చిందో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు. ఎందుకంటే దాని గురించి ప్రతి మనిషికి తెలుసు. ఎందుకంటే యూట్యూబ్లో ప్రతి చోట్ల అనేటువంటి దీని యొక్క సమాచారం ప్రతి ఉంది కాబట్టి నేను మా యొక్క ట్రూప్స్తో నేను 14వ తారీఖు అక్కడ ద్రాస్లో అనేటువంటి ప్లేస్లో మేము డిప్లాయ్ అయ్యాము. డిప్లాయ్ అయిన తర్వాత మా యొక్క ట్రూప్స్ ఇంచుమించు జూన్ మొదటి వారం వరకు, జూలై మొదటి వారం వరకు రాత్రి పగలు మరి శ్రమిస్తూనే కష్టపడుతూ రాత్రి పగలు అనేటువంటి లేకుండా నిరంతరం ఫైరింగ్ చేసేవారు. మాది ఆర్టిలరీ రెజిమెంట్, ఇన్ఫెంట్రీ కాదండి మాది. ఇన్ఫెంట్రీకి మేము సపోర్ట్ చేయడం అండి. ఒక ఆర్టిలరీ అనేటువంటిది వాళ్ళకి ఏ కొండ మీద ఏ ప్లేస్లో ఎన్ని రౌండ్స్ కావాలో, ఏ సమయానికి కావాలో దాన్ని ప్రొవైడ్ చేసే పని ఈ ఆర్టిలరీదండి. అది అందుకే ఆర్టిలరీ ఈజ్ ఏ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ అని చెప్తారండి. తర్వాత ఓ పరాక్రమ్ అదైన తర్వాత కార్గిల్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మరలా వేరే యుద్ధానికే మనం సిద్ధపడవలసి వచ్చిందండి. ఆల్ ఇండియా మొత్తం భారతదేశం అంతా కూడా అలర్ట్ అయిందండి. ఓ పరాక్రమ్ అని 2002లోనండి. అది జరిగితేనండి చాలా నాశనం అయిపోయానండి మొత్తం. చాలా నష్టం అండి. ఎందుకంటే ఎదురుగుండా ట్యాంక్స్ వస్తాయండి, ఇన్ఫెంట్రీ వస్తుంది, ఆర్టిలరీ ఫైరింగ్ వస్తుంది, పైనుంచి ఎయిర్ ఫోర్స్ ఇది వస్తుందండి, బాంబులు, విమానాలు మనవి కూడా వెళ్తాయండి. కానీ చాలా నష్టం జరిగిపోయినండి. అది మన ఆర్థికంగా చాలా వెనకబడిపోతుందండి. దేవుని వల్ల మరి
పాలిటిక్స్ కాదండి. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని జరగకుండా ఆపారండి. అందుకే మనం ప్రశాంతంగా ఇవాళ ఉండగలిగాం. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ రక్షణకు సంబంధించి బ్లాక్ కమాండోలో తర్వాత మరి మేజర్గానే సుబేదార్గా పనిచేస్తున్నటువంటి మిలిటరీలో పనిచేస్తున్నటువంటి హనుమంతరావు గారు సెలవు మీద ఇక్కడికి మాధవరం రావడం జరిగింది ఇంటికి. వారు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారు ఎక్కడ పనిచేస్తున్నారో వారి అనుభవాల్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. నమస్తే అండి, నా పేరు సత్యనారాయణ హనుమంతరావు. ప్రస్తుతం మద్రాస్ రెజిమెంట్లో సుబేదార్ హోదాలో సర్వీస్ చేస్తున్నానండి పంజాబ్లో. నేను బ్లాక్ క్యాట్ కమాండోలో సర్వీస్ చేశానండి ఢిల్లీలో. అందులో బ్లాక్ క్యాట్ స్పెషల్ ఫోర్సెస్లో ఉండేవాడిని, స్నైపర్ టీంలో ఉండేవాడిని, స్కై మార్షల్ డ్యూటీ చేసేవాడిని. తర్వాత కార్గిల్లో వార్లో జరిగినప్పుడు కూడా అటెండ్ చేశాను. ద్రాస్ సర్వీస్ చేశాను. ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారండి? ప్రస్తుతం పంజాబ్లో చేస్తున్నాను. పంజాబ్లో చేస్తున్నారు. మీరు ఏదైనా ఆపరేషన్లో పాల్గొన్నారా? పాల్గొన్నాను సార్. మిలిటెంట్ తోటి నౌగాం సెక్టర్లో 2002లో మిలిటెంట్ కూడా ఫైట్ చేసి 3 మిలిటెంట్ని చంపే దాంట్లో నేను పాల్గొన్నాను సార్. అందులో కూడా కమెండేషన్ కార్డు దొరికింది. అంటే వీళ్ళు ఏదైనా ఫ్లైట్లో వస్తూ ఉంటాయండి? ఫ్లైట్లో కాదు, ఆపరేషన్ అండి, మిలిటెంట్ ఆపరేషన్. చొరబాటుదారుల్ని మేము ఆపడానికి ప్రయత్నించేటప్పుడు ఆపస్లో ఫైరింగ్ జరిగి 3 మిలిటెంట్లు కొట్టాం సార్. మీరు కొట్టారు? 3 కొట్టారండి. ఇందులో చేస్తున్నారు కదా, ఎలా ఉంది మీ ఫీలింగ్? ఇంటికి దూరంగా ఉంటున్నారు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నారు, ఫీలింగ్ ఎలా ఉంది? ఫీలింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధవరంలో పుట్టినందుకు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే మేము వేరే ఊర్లో ఉంటే ప్రస్తుతం ఈ దేశానికి సేవ చేసే భాగ్యం దొరకపోను. ఈ మాధవరంలో పుట్టినందుకు దేశానికి సేవ చేయడం, స్పెషల్ ఫోర్సెస్లో సర్వీస్ చేయడం, ఇలాంటి మెయిన్ పిఎం గారి దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఉండడం, అన్నీ ఆపర్చునిటీ దొరికినందుకు ఒకే ఒక కారణం మాధవరంలో పుట్టడం, మాధవరం గడ్డలో పుట్టడం. అదొకటి దేశానికి సేవ చేయడం, ఇది ఒక ప్రతి మనిషికి ఒక భాగ్యమైన జీవితంలో లైఫ్లో మెయిన్ ఆపర్చునిటీ అండి. చాలా సంతోషం అండి ఆర్మీలో జాయిన్ అయింది. ఆర్మీలో ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? వెరీ ప్రౌడ్ అండి. మీరు సర్వీస్లో ఉన్నవారు, సర్వీస్లో ఉంటున్నారు, రాబోయే సర్వీసులోకి రావాలనుకునే వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఏ విధంగా అయితే మీరు సెలెక్ట్ అవ్వగలరు? మెయిన్ మైండ్లో ఒకటి సెట్ పెట్టుకోవాలి, దేశానికి సేవ చేయాలి ఫస్ట్ ప్రయారిటీ. దేశాన్ని సేవ చేయాలని ఒక ఎయిమ్ మీరు పెట్టుకోండి మైండ్లో. తర్వాత మీరు ఆటోమేటిక్గా ఏం చేయాలో చూసుకోండి. ఫిజికల్ ఫిట్నెస్, డైలీ పరిగెడుతూ ఉండాలి, బీమ్స్ తీయాలి, పులప్స్ తీయాలి. డైలీ పొద్దుట సాయంత్రం పరిగెడుతూ ఉంటే ఫిజికల్ ఫిట్నెస్ అవుతాయి. తర్వాత రిటర్న్ ఆటోమేటిక్ మీరు ఆల్రెడీ ఇప్పుడు డిగ్రీ ఆల్రెడీ చదువుకున్న వాళ్ళే బాగా రాయొచ్చండి. ఒకటే టార్గెట్ పెట్టుకోవడం, దేశాన్ని సేవ చేయాలి. అదే మిమ్మల్ని ముందుకు నడుస్తుంది. ప్రభాకర్ రావు గారిని వారు చేసిన విధి నిర్వహణలో సంతృప్తినిచ్చే సంఘటనలో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, నా పేరు లక్కాకుల ప్రభాకర్ రావు. నేను 1982లో ఆర్మీలో జాయిన్ అయ్యాను. 28 years సర్వీస్ చేసి యాజ్ ఆర్డినరీ సుబ్దార్ మేజర్గా రిటైర్ అయ్యాను. ఓకే, మీరు ఏమన్నా ఆపరేషన్లో పాల్గొన్నారా? ఎస్ సార్, బ్లూ స్టార్, ఆపరేషన్ బ్లూ స్టార్, ఆపరేషన్ విజయ్, కార్గిల్ వార్, ఓ పరాక్రమ్ పాల్గొన్నారు. మీరు డ్యూటీలో ఉన్నప్పుడు గర్వంగా చెప్పుకునే ఒక ఘటనలో ఉన్నానని చెప్పుకునేది ఏదైనా మీద ఉందా? ఆపరేషన్ విజయ్ కార్గిల్ లడాయిలో ఉన్నా, ప్లస్ ఓ పరాక్రమంలో ఉన్నాను పంజాబ్లో. అవి రెండు కూడా చాలా రిస్కీ, లైఫ్తో తిరిగి వస్తామని ఎప్పుడు అనుకోలేదు. అటువంటి ఆపరేషన్లో ఉన్నా రెండు కూడా. ఓ పరాక్రమంలో అయితే మాకు 1 hour నోటీసులో ఉండేవాళ్ళం, పంజాబ్లో ఉండేవాళ్ళం. వాగాబోట్ రైట్ సైడ్ రామ్కోట్ అని చెప్పి నా అంటర్లో ఒక పోస్ట్ ఉండేది, BOP పోస్ట్, బార్డర్ అవుట్ పోస్ట్. 120 జవాన్స్ అక్కడ ఉండేవాళ్ళం. 1 hour నోటీస్ మీన్స్ 1 hourలో ఎప్పుడైనా సరే ఆ లడాయి స్టార్ట్ అవ్వచ్చు. అటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం. అప్పుడైతే మేము తిరిగి వస్తామనే ఒక హోప్స్ అయితే లేవు మాకు 1 kilometer అవుట్ సైడ్లో, ఆపోజిట్ సైడ్లో పాకిస్తాన్ ట్యాంక్స్, వాళ్ళ ఫోర్సెస్, వాళ్ళ రేంజర్స్ అంతా ఉండేవారు.
చారం తరఫు మాకు 4 సైడ్లో కూడా మెయిన్స్ ఉండే, ఎటు కాలేసినా మెయిన్స్ వెళ్ళిపోతాయి. ఒకవేళ వెనక్కి వస్తే మనోళ్ళే మనం షూట్ చేస్తారు నైట్ టైంలో, ముందుకెళ్తే వాళ్ళు కాల్ చేస్తారు. ఆ విధంగా నీర్ అబౌట్ 4 months ఉన్నాం మేము. మా కమాండింగ్ ఆఫీసర్ అయితే అనేవాడు, నన్ను షార్ట్లో ఎల్పీ అని పిలిచేవాడు. ఆయన ఒకటే అన్నాడు, ఎల్పీగా పాటు అఫీసర్ స్ట్రెంత్ అవుతా వేసుకుని స్ట్రెంత్ పోయిన అయిలేను అంటే ఇప్పటి నుంచే వీళ్ళు అయిపోయినట్టు లెక్క, వీళ్ళు స్ట్రెంత్లో తీసుకోవద్దు అనే ఒక మాటలు అనేవారు లెక్చర్లో గట్ట. అంత డేంజరస్లో జీవించే 3 నెలలు, ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు, ఆ టైప్లో జీవించాం. అదేవిధంగా కార్గిల్ లడాయిలో కూడా ఇక్కడ ఉరి సెక్టర్లో ఉన్నామండి. మీరు సహాయక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా వెళ్తారు మిలిటరీలో ఉన్నోళ్ళు. అటువంటి సహాయక సేవా కార్యక్రమాల్లో అంటే జాతీయ విపత్తులు జరిగినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు అటువంటి ఏమైనా ఆపరేషన్లో మీరు ఉన్నారా? అటువంటి వెళ్ళలేదు. మామూలు ఎలక్షన్ డ్యూటీస్కి అటు ఇటుకి వెళ్ళాను కానీ వాటిలో వెళ్ళలేదు. మా వాళ్ళు వెళ్ళారు చాలామంది, కానీ నేను వెళ్ళలేదు. ఆ ఛాన్స్ నాకు దొరకలేదు. ఇప్పుడు మొత్తం మీద హవాల్దార్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి గోపిశెట్టి వెంకటేశ్వర గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మీరు ఏ ప్రాంతాల్లో పనిచేశారు మిలిటరీలో? సార్ నేను 1998లో జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అవ్వడం మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్లో బెంగళూరులో జాయిన్ అయ్యానండి. తర్వాత అహ్మదాబాద్ వెళ్ళాను. అహ్మదాబాద్ నుంచి జమ్మూ కాశ్మీర్ వెళ్ళాను, శ్రీనగర్లో పనిచేశానండి. తర్వాత ఏమో అక్కడి నుంచి పంజాబ్ రాష్ట్రంలో జలంధర్ వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ అస్సాం రాష్ట్రంలో తేజ్పూర్లో పనిచేయడం జరిగిందండి. అక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ కూడా పనిచేయడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి బెంగళూరు వచ్చి 2008లో ఆగస్టు నెలలో రిటైర్ అవ్వడం. మీకు క్లిష్టమైన ఏరియా ఇది పనిచేసిన? జమ్మూ కాశ్మీర్లో చాలా ఇబ్బందిగా ఉండదు సార్. చాలా చలి, ఉగ్రవాదులతో ఇబ్బందులు, అంటే లోకల్గా ఎక్కువ ఉగ్రవాదులు. అక్కడ లోకల్ పీపుల్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఆపరేషన్ పరాక్రమ్ అని 2001లో కూడా సార్ మన పార్లమెంట్ జరుగుతుందండి ఢిల్లీలో. జరుగుతుంటే బయట నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదులు టెర్రరిస్టులు వచ్చి పార్లమెంట్లో జరుగుతుండగా షూటింగ్ మొదలెట్టారండి, కాల్పులు మొదలెట్టారు. మొదలెడితే అప్పుడు పాకిస్తాన్కి మనకి యుద్ధం రమారమిగా జరుగుతుందండి. అప్పుడు కూడా మేము మైన్ లేయింగ్ చేసామండి. సుమారు సంవత్సరం పాటు గుర్దాస్పూర్ బార్డర్లో, డిబిఎన్ ఆ ఏరియాలో కూడా పంజాబ్ పాకిస్తాన్ బార్డర్లో అండి సంవత్సరం పాటు లైవ్ మైన్ బాంబు డిస్పోజల్ స్క్వాడ్లో ఉన్నాం మేము. చాలా బాంబులు పేర్చడం, సుమారు 30 కిలోమీటర్లు అండి బాంబులు పేర్చడం చేసామండి. దాంట్లో కూడా మా ఫ్రెండ్స్ తమిళనాడు చెందిన హరిగోపాలకృష్ణ అనే ఆ ఫ్రెండ్ అంటే బాంబు పేల్చి మొత్తం లైవ్ మైన్ పేల్చేసామండి. తర్వాత మనకి పాకిస్తాన్కి గొడవలు రామారామి తగ్గిపోయిన ఐక్యరాజ్య సమితి ద్వారా గాను మీ ఇద్దరికి ఒప్పందం కుదిరిపోయింది కదా, గొడవలు జరగట్లేదు, యుద్ధం జరగట్లేదు, ఆ మైన్స్ అయ్యి మీరు పేర్చిన అన్నీ కూడా తీసేసి మాకు ఓకే రిపెట్టమని చెప్తే దాన్ని తీయడానికి వెళ్ళేవాడిని. అప్పటికే మేము పేర్చి 1 year అయిపోయింది. అప్పటికి వరిచేల్లో గోధుమ చెల్లు పెట్టామండి. అప్పటికే రిల్లు గడ్డి అది లేచిపోయి అసలు మేము ఎక్కడ పెట్టామేమో కొన్ని ఎలకలేమో ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళిపోయి వరదలు వచ్చేసినాయి, ఇబ్బంది పడిపోయింది. అప్పుడు కూడా మా ఫ్రెండ్స్ అందరూ మేము చేసేవాళ్ళం అండి. పొద్దున వెళ్ళడం, మధ్యాహ్నం వరకు మైన్ ఫీల్డ్లో ఉండడం, పెద్ద పెద్ద షూలు కట్టుకోవడం అండి, హెల్మెట్లు, ఎంత బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఒకటి తేవడం, బయటికి తీసుకొచ్చి దాన్ని మళ్ళీ డిస్మాలింగ్ చేయడం చేసేవాళ్ళం. ఆ క్రమంలోనే నాకు మీకు ఆ టైంలో ఎంతసేపు ఎక్కువ డ్యూటీ చేయవలసి వస్తుంది అనే ఫీలింగ్ కూడా లేదు సార్. లేదండి అసలు ఇప్పుడు యూనిఫామ్ వేసుకున్నాక అలాంటి ఆలోచనలు రావు సార్, గుర్తు రాదు, ఇల్లు మొత్తం మర్చిపోతాం సార్. 10 గంటలు చేసాం దాంట్లో 20 గంటలు అలా చేస్తాం. మైన్స్లో పెట్టడం, బాంబులు పెట్టే దాంట్లో కూడా కొంతమంది ఫ్రెండ్స్ కూడా కోల్పోవడం జరిగింది. అలాగే పాకిస్తాన్లో కూడా మేము చూస్తాం మా ఫ్రెండ్స్ని కోల్పోవడం జరిగింది. సార్ ఎప్పుడైతే ఒకసారి మా ఫ్రెండ్స్ కోల్పోయామో అక్కడ ఒక శత్రుత్వం ఏర్పడుతుందండి. కంపల్సరీ మా ఫ్రెండ్ పోతే వాళ్ళని కూడా చంపాలి అంతే. మా ఇంటి మీద జాస్తి లేదండి, శత్రువే కంపల్సరీ. కానీ కొన్ని సమయాల్లో ఫ్రెండ్లీగా మాట్లాడుకునే వాతావరణం ఉంటుంది సార్. వాతావరణంలో మాత్రం అసలు కంపల్సరీ దాన్ని యాక్టివిటీస్ చేసేవాళ్ళం అండి. కొంతమంది ఫ్రెండ్స్ని కూడా కోల్పోయింది, కొంతమంది మా వాళ్ళకి కాళ్ళు చేతులు, కొంతమంది కళ్ళు పోయినాయండి. ఇప్పుడు కూడా పెన్షన్ వచ్చేసారు, అయినా కూడా అలాగే ఉన్నారండి. గవర్నమెంట్ సహాయం చేస్తుంది, అలాగే హ్యాపీగా చేసాం సార్. ఇండియన్ ఆర్మీ బెస్ట్ అండి. ఇప్పుడు సర్వీసులో రిటైర్డ్ అయిపోయారు కదా, ఏ బాధ్యతలు స్వీకరించి ఏ హోదాలో రిటైర్డ్ అయ్యారు? టీసీసీ ఛానల్ వారికి అందరికీ నమస్కారం. నా పేరు సత్యనిడి వీర వెంకట్రావు. హవల్దార్గా రిటైర్ అయ్యాను.
మద్రాస్ రెజిమెంట్ ఇన్ఫెంట్రీ 26 మద్రాస్లో సర్వీస్ చేశాను. నేను 97 నుంచి 2016 వరకు 19 ఇయర్స్ ఇండియన్ ఆర్మీలో పనిచేశాను. మా నాన్నగారు కూడా ఎక్స్ ఆర్మీ అండి. ఆయన ఆర్టిలరీలో పనిచేశారు. ఆయన 19 ఇయర్స్ చేశారు. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు, తర్వాత మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు, ఇద్దరు తాతలు కూడా ఆర్మీలో పనిచేశారు. మళ్ళీ ఇంకా కజిన్స్, మా బావగారు కూడా ఫ్యామిలీ ఎక్కువ కుటుంబం అంతా ఆర్మీలో చేశారు. నేను 97 నుంచి 2016 వరకు ఆర్మీలో చేసినప్పుడు 99లో అస్సాంలో ఓపీ రెహనా అంటారు, ఓపీ రెహనా ఆపరేషన్లో పాల్గొన్నాను. 99 నుంచి 2000 వరకు అక్కడ బోడో ఉల్ఫా ఉగ్రవాదులతోటి ఆపరేషన్లో పాల్గొన్నాం. తర్వాత 2001 నుంచి 2003 వరకు ఓపీ పరాక్రమ్ అంటారు, జమ్మూ కాశ్మీర్ ఓపీ పరాక్రమంలో పాల్గొన్నానండి. పఠాన్కోట్, జమ్మూ కాశ్మీర్. 99లో కార్గిల్ వార్ జరిగినప్పుడు నేను అస్సాంలో ఉన్నాను. అస్సాంలో కూడా అక్కడి నుంచి సేవలు అందించాం. సర్వీస్లో తృప్తినిచ్చిన డ్యూటీ ఏంటి? అన్నీ బాగానే ఉన్నాయండి. సర్వీస్లో అవల్దార్ వరకు, సిపాయి నుంచి అవల్దార్ వరకు సర్వీస్ చేసాం కాబట్టి సిపాయి నుంచి కూడా అవల్దార్ వరకు కూడా సర్వీసు సంతోషంగానే ఉంది. ఎక్కడ కష్టం అనిపించదో, కష్టం కానీ బాధగానే అనిపించదో, మన దేనికైనా ముందుంటాం. చెప్పండి సార్, మీరు ఏ పోస్ట్లో చేశారు? సార్, నా పేరు ఎక్స్ సుబ్దార్ సినిమిల్లి అన్నవరం సత్యనారాయణ. నేను 1994లో ఆర్మీలో జాయిన్ అయ్యాను. 28 సంవత్సరాలు చేసి 2022లో నేను రిటైర్డ్ అయ్యాను. మీ సర్వీస్లో మీకు గుర్తుండే ఘటన? మా సర్వీస్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామండి. ఓపీ విజయ్, ఓపీ పరాక్రమ్, కార్గిల్ యుద్ధం ఇవన్నీ చేశానండి నేను. అలాగే నాకు సౌత్ సుడాన్ వెళ్ళడానికి కూడా, విదేశం వెళ్ళడానికి కూడా అవకాశం దొరికింది. అక్కడ కూడా యుఎన్ మిషన్ కీప్ కీకింగ్ పనిచేసి వచ్చానండి. అక్కడ కూడా మాధవరం గ్రామంలో మిలిటరీ వాళ్ళు అందరూ ఎక్కువ పనిచేస్తున్నారు. వాళ్ళ పిల్లలు కూడా అలాగే తర్ఫీదిస్తున్నారు. మనం చూస్తున్నాం, ఒక చిన్న బాలుడు, వారి పేరెంట్స్ కానీ వాళ్ళ కుటుంబంలో అందరూ మిలిటరీలో ఉన్నారు. ఏ విధంగా తర్ఫీదిస్తున్నారో చిన్న వయసు నుంచో చూడండి. సేకరించాం. దాని వెనకాలే మాధవరంలో ఒక పురాతన కట్టడం మనం చూస్తున్నాం. ఈ పురాతన కట్టడం వెనకాల ఏంటంటే, ఈ ఏరియాని రాజా సాహెబ్ మాధవరపు రాజుగారని, మాధవవర్మ అనే రాజుగారి ఈ ఏరియాని పరిపాలించేవారు. రాజమహేంద్రవరాన్ని కేంద్రంగా చేసుకుని ఆయన ఈ గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆరుగొలలో కోట నిర్మించుకోవడం జరిగింది. ఆ కోట పరిరక్షణకే సాయుధ దళం కావాలి కాబట్టి ఈ ఊరి నుంచే జనాన్ని ఎక్కువ అక్కడ తీసుకెళ్ళి మొత్తం ఇందులో ఉన్న వాళ్ళే అక్కడ పనిచేసేవారు సాయుధ దళాలుగా. ఆ విధంగా ఆ మాధవవర్మ మరి ఈ గ్రామానికి సన్నిహితంగా ఉండటం, ఇక్కడ వారందరికీ ఉపాధి కల్పించడంతో ఈ గ్రామానికి మాధవరం అనే పేరు వచ్చిందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడు అంచేత మాధవరం చూస్తున్నాం. ఇది ఈ గ్రామం నుంచి పహరాక్ కానీ సైనికులకు కానీ వెళ్ళటం అప్పటి నుంచే జరిగింది. స్వాతంత్రం జరగకముందు, ప్రపంచ యుద్ధం ముందు జరగకముందే కోటలో పహరా కాస్తూ ఉండేవారు. అదే ఆనవాయితీగా, అదే వారసత్వంగా ఈ గ్రామంలో ఇప్పటికీ కూడా ప్రతి కుటుంబాన్ని నుంచి కూడా దేశ రక్షణకే మరి మిలిటరీకి వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి కట్టడం ఇది. ఇక్కడ గ్రంథాలయంగా మాధవరం గ్రామ ప్రజలు దీన్నే ఇక్కడ
గ్రంథాలయంగా వాడుకునేవారు. ఇక్కడ అన్ని చదువుకుంటాం, ఇక్కడ విజ్ఞాన పెరగటం, ఇక్కడ చైతన్య కేంద్రంగా ఈ పురాతన గ్రంథాలయ భవనం నిర్వహిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఇది పూర్తిగా మూతపడింది. పైడికొండల మాణిక్యాలరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రులతో కలిపి ఈ గ్రామానికి అంతా మిలిటరీ సర్వీస్ చేశారు కాబట్టి ఇక్కడ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో సుమారు 4 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించడం జరిగింది గ్రామానికి. అందులో భాగంగా కళ్యాణ మండపాన్ని నిర్మించారు. భవనం పూర్తయింది కానీ ఇప్పటి వరకు వారికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఈ కళ్యాణ మండపం పక్కనే జిమ్ కేంద్రం కింద ఇక్కడ కట్టించారు జిమ్ భవనం. ఏం చేతంటే ఇక్కడ ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మిలిటరీకి యూత్ని ప్రోత్సహించడానికి జిమ్ ఏర్పాటు చేశారు. జిమ్ భవనం అయితే కట్టారు కానీ అందులో పరికరాలు ఏవీ లేదు. ఇది కూడా వాడుకలో లేదు, పూర్తిగా అవ్వకుండా. మరి దాని తర్వాత మాణిక్యాలరావు గారు మృతి చెందాక దీని గురించి పట్టించుకునే వాళ్ళు లేక కళ్యాణ మండపం, జిమ్ ఈ రెండు కూడా అలాగే నిలిచిపోవడం జరిగింది. ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ మిలిటరీ వాళ్ళందరూ కోరిక అనేది ఏంటంటే ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేయాలి, అలాగే జిమ్ను కూడా పూర్తి చేస్తే చాలామంది యువత జిమ్ శిక్షణ పొంది దేహదారుఢ్యం పొంది ట్రైనింగ్కి వెళ్తానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా మా మిలిటరీ మాధవరంలో ఎంతోమంది ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారు, సర్వీస్ మెన్స్ ఉన్నారు. అందరూ సర్వీస్ చేసి ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకోవాలని ఎంతో కోరుకుంటున్నారు. సర్వీసులో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి సెలవు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది ఏంటంటే మాకు మంత్రి మాణిక్యాలరావు గారు ఉన్నప్పుడు 11,32,00,000 రూపాయలు ఈ మిలిటరీ మాధవరానికి తీసుకొచ్చినప్పుడు బీడీఎల్ సంస్థ ద్వారా, అది మిలిటరీ మాజీ సైనికుల ద్వారా వచ్చింది. ఇక్కడ మన కుడి పక్కన చూస్తే 2 బిల్డింగ్లు ఉన్నాయండి. ఒకటి ఒక వెళ్ళే కుర్రవాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి కమిటీ హాల్ కట్టారు, ఒకటి జిమ్ ఐటమ్స్ కట్టారు. అందులో జిమ్లో జిమ్ ఐటమ్స్ లేవు, కళ్యాణ మండపంలో ఐటమ్స్ లేవు. తర్వాత ఆ చుట్టూ ప్రహరీ అన్నీ కూడా అలాగే ఉండిపోయినాయి. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మేము ఎన్నో లెటర్లు రాసాం, తర్వాత కూడా దానికి కూడా సంబంధం లేకుండా అలాగే ఉంచారు. తర్వాత మేము మాజీ మంత్రివర్యులు కొట్టి సత్యనారాయణ గారికి ఒక లెటర్ ఇచ్చాం. ఆ లెటర్లో ఏమన్నారంటే మేము కలెక్టర్ గారితో చెప్పి మాట్లాడి మేము చెప్తామని చెప్పారు. కలెక్టర్ గారు ఏం చేశారంటే ఆ లెటర్ ఏం ఇచ్చారంటే కళ్యాణ మండపం జిమ్ సెక్రటరీ గారికి ఇమ్మని ఇచ్చారు. సెక్రటరీ గారి ద్వారా మాజీ సైనికులకి అప్పచెప్పాలి, కానీ మాజీ సైనికులకి అప్పచెప్పకుండా అలాగే పాడు పెట్టేస్తున్నారు. ఇక్కడ పక్కనే లైబ్రరీ ఉంది, ఎప్పటి నుంచో అలాగే పడి ఉంది. అలాగే ఈ 2 రూముల్స్ కూడా కళ్యాణ మండపం అండ్ జిమ్ కూడా పాడైపోద్దని మేము మాజీ సైనికులు బాధపడుతున్నాం. ఎంచేతంటే డబ్బులు ఇచ్చి కట్టిని వాడటం లేదు, మాకు ఇమ్మంటే ఇవ్వడం లేదు ఈ మిలిటరీ మాధవరంలోను సెక్రటరీ గారు. దీని గురించి మీరు మాకు ఆ కళ్యాణ మండపం జిమ్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. రెండవది, మాకు ఎంతోమంది ఎక్కడో సర్వీస్ చేసి వస్తున్నారు. సర్వీస్ చేసి వస్తున్నప్పుడు అందరికీ ఒక రేషన్ కార్డు అనేది ఉండేది. ఇదివరకు వైటో బ్రౌనో ఏదో కార్డు అనేది ఉండేది. ఇప్పుడు ఆ రేషన్ కార్డు కూడా ఎవరికి లేవండి. ఏదైనా ఉపకారం వచ్చినప్పుడు రేషన్ కార్డు లేకపోతే మనకి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే పిల్లలు చదివించుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా రేషన్ కార్డు అడుగుతున్నారు. ఆ రేషన్ కార్డు ఇది వరకు ఇచ్చేవారు. రేషన్ కూడా మాకు అందుబాటులో గోధుమలు అటువంటి అన్నీ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ రేషన్ కార్డు గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మేము ఎంతోమంది ఎంఆర్ఓ గారి లెవెల్ నుంచి అందరినీ అడిగాం, కానీ ఇవ్వడం లేదు. ఆ రేషన్ కార్డు ఇప్పించవలసిందిగా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పిస్తే మా పిల్లలందరూ చదువుకోవడానికి కానీ ఏదైనా ఉపకారమైన ఐటమ్స్ తీసుకోవడానికి కానీ పడుతుందని గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. మాజీ సైనికుల్ని చాలా అక్కడ బార్డర్లో చాలామంది కష్టపడి వస్తూ ఉంటారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటో మాజీ సైనికులు అంటే ఒక గౌరవంగా లేకుండా చూస్తున్నారు. ఏంటంటే మేము మాజీ సైనికులే కష్టపడి ఈ 11,32,00,000 రప్పిస్తే దానికి విలువ లేకుండా చేశారు. తర్వాత ఈ 5 కోట్ల పని అయింది, కానీ ఇంకా 7 కోట్ల రూపాయలు అలా ఉండిపోయినాయి. ఆ 7 కోట్ల రూపాయలు కూడా ఇప్పించి ఇంకా మాకు ఈ చెరువు చుట్టూ ఎదురున్న చెరువు చుట్టూ 40 ఎకరాల చెరువు ఉందండి. 40 ఎకరాల చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ చేస్తే మాకు నెక్స్ట్ కుర్రోళ్ళు వెళ్ళేది ట్రైనింగ్ చేసుకోవడానికి బాగుంటుందని మేము కోరుతున్నాం. తర్వాత మాకు ఇంకా కావాల్సింది ఏంటంటే
ఈ కళ్యాణ మండపం చుట్టూ ఇక ఎన్నో ఐటమ్స్ కావాలి, అవన్నీ ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. జై భారత్ మాతాకి. ఎక్సర్విస్మెన్కి మెయిన్ మాకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయండి. మాకు ఏలూరు వెళ్ళాలంటే ఆశ్రమ హాస్పిటల్ ఉంది. మాకు ఫెసిలిటీ సుమారు 60 కిలోమీటర్ల దూరం వస్తుంది. చాలామంది వీడియోస్ కానీ ముసలి వాళ్ళు కానీ వెళ్ళలేకపోతున్నారు. మొన్న ఎలక్షన్ ముందు కూడా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మీకు స్పెషల్గా హాస్పిటల్ అరేంజ్ చేస్తామని చెప్పి. దయచేసి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కోరేది ఏంటంటే మాజీ సైనికులకి దయచేసి హాస్పిటల్ ఫెసిలిటీస్, మా క్యాంటీన్ సార్, మాకు ఏలూరు ఇంతకుముందు ఏలూరులో ఉండేది, ఏలూరు సపరేట్ జిల్లా అయిపోయింది. మాది పశ్చిమ గోదావరి జిల్లా కాబట్టి మాకు భీమవరం హెడ్ క్వార్టర్ వచ్చింది. మాకు దగ్గరలో తాడేపల్లిగూడెం కానీ మన మాధవరంలో కానీ మాకు ఆర్మీ క్యాంటీన్ అలాగే ఎన్సీసీ యూనిట్ కూడా 2 కూడా ఇప్పించవలసిందిగా ఉప ముఖ్యమంత్రి గారిని చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తారు. మాధవరంలో అత్యధికులు మిలిటరీకి వెళ్ళినప్పటికీ వారు అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఇంటి బాధ్యతలు, పిల్లల బాధ్యతలు చూసుకునేది అంతా కూడా వారి సతీమణులే. అంటే వారు అక్కడ ఇబ్బందులు ఎంత పడుతున్నారో వివాహం చేసుకున్నాక వారి భార్యలు కూడా ఇక్కడ కష్టపడుతూ కుటుంబాన్ని తీసుకొస్తూ భర్త దూరంగా ఉన్నా, అదేవిధంగా భర్తలు అక్కడ యుద్ధంలో పాల్గొన్నా లేకపోతే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీరు ఇక్కడ చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటూ కుటుంబాన్ని మరి పిల్లల్ని అందరినీ తీసుకొచ్చే బాధ్యతను భార్యలు ఎక్కువ పోషిస్తున్నారు. అని చేత వీళ్ళ కష్టం కూడా చాలా ఎక్కువగా ఉంది. సర్వీసు చేసేవాళ్ళు కుటుంబాన్ని పిల్లల్ని పెంచుకుంటూ మరి దూరంగా ఉన్న భర్తనే జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మదన పడుతూ ఇక్కడ జీవితం గడుపుతూ ఉన్నారు. మరి అలాగా ఈ మాధవరంలో సర్పంచ్గా పనిచేసినటువంటి కౌలూరు పరిమళ గారు, వారి భర్త కూడా సర్వీసులో పనిచేసి తర్వాత మృతి చెందారు. ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు ఈవిడ ఎటువంటి ఫీలింగ్లో ఉన్నారో ఒకసారి కనుక్కుందాం. ఏమ్మా మీ పేరు? నా పేరు కౌలూరు పరిమళ అండి. మా ఆయన గారి పేరు కౌలూరు వెంకట నరసింహారావు. మీరు ఈయన వివాహం చేసుకుంటే మిలిటరీలో ఆయన సర్వీస్లో ఉండగా మీరు వివాహం చేసుకున్నారు కదా? అవునండి. దానికి మీ కుటుంబం వాళ్ళు అంగీకరించారు ఫస్ట్లో అయితే మా అమ్మగారు వాళ్ళు పుట్టినూరు మాధవరమేనండి. అయితే మా అమ్మగారు వాళ్ళు కర్ణాటక వెళ్ళిపోయారు. గత 30 సంవత్సరాలుగా కర్ణాటకలోనే ఉండేవారు వాళ్ళు. అయితే అక్కడ మా మ్యారేజ్ కుదిరాక ఇలా కుదిరింది, ఒక మిలిటరీ అబ్బాయికి చేస్తున్నామని మా అమ్మగారు వాళ్ళు అక్కడ ఇరుగు పొరుగుకి అక్కడున్న బంధువులకి గట్రా చెప్పినప్పుడు వాళ్ళైతే యాక్సెప్ట్ చేయలేదండి. ఎందుకంటే ఒకగానొక్క అమ్మాయి మీరు మిలిటరీలో అతనికి ఎందుకు చేస్తున్నారు, రేపు పొద్దున్న ఏదైనా జరిగినా అని ఆ ఫీలింగ్లో ఉండి వాళ్ళు మాకు సపోర్ట్ అయితే ఇవ్వలేదండి. ఎందుకంటే ఒక్కనొక్క ఆడపిల్ల ఎక్కువ రోజులు భర్తతోటి కలిసి ఉండదు, దూరంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడో యుద్ధం చేస్తారు, అనుకోకుండా ఏమైనా ప్రమాదాలు జరుగుతాయి, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని మా అమ్మగారు వాళ్ళకి కూడా చెప్పారండి. అయితే మా అమ్మగారు వాళ్ళు పుట్టినూరు మాధవరం అవ్వడం వల్ల వాళ్ళకి ఈ ఊరి మీద అభిమానం, ఆ మిలిటరీ వాళ్ళకి చేయాలన్న అభిమానం ఉండడం వల్ల అప్పట్లో నన్ను అలా చేశారండి మ్యారేజ్. ఇప్పుడు మీ వారు సర్వీస్లో చాలా కాలం దేశ రక్షణ గురించి సర్వీస్లో ఉండి తర్వాత రిటైర్డ్ అయ్యాక మృతి చెందారు. ఈ సర్వీస్లో చేసిన వారి పిల్లలకే రిజర్వేషన్, పిల్లలు చదివించడానికి కానీ ఎటువంటి సౌకర్యాలు ఏమన్నా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు పిల్లలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మాకు సైనిక్ బోర్డు ద్వారాగా పిల్లలకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలకి, బీటెక్ పిల్లలకి, డిగ్రీ కోర్సులు ఉన్న పిల్లలకి స్కాలర్షిప్లు అయితే వస్తాయండి. అవి కూడా మెరిట్ని బట్టి ఒకవేళ ఏమైనా బ్లాక్లు గట్టా అలాంటివి ఉన్నా అవి కూడా స్కాలర్షిప్లు కూడా రావండి. అయితే మాకు ఒక ఆర్మీకి వెళ్ళి అంత కష్టపడి అక్కడ సైనికుడిగా పనిచేసి దేశ రక్షణ గురించి చేసి ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చినా కానీ ఇక్కడ ఫెసిలిటీస్ అయితే మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మాకు ఏది కూడా సదుపాయాలు లేవండి. ఇప్పుడు గవర్నమెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తుంది పిల్లలకి. నేనే ఉన్నాను, ఇప్పుడు నా భర్త చనిపోయారు, నాకు వచ్చి పెన్షన్ 15,000. కనీసం నేను నా బాబుని కాలేజీలో జాయిన్ చేసినా కానీ మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ అటువంటి ఏమీ లేవండి. అంటే సర్వీస్, దేశం గురించి సర్వీస్ చేసి
పనిచేశారు కాబట్టి వారి పిల్లలకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందంటారా? ఉందండి. ఇప్పటి వరకు అయితే అలాంటిది ఏమీ లేదండి. మేము అలాంటి రిజర్వేషన్ రావాలనే చూస్తున్నాం. ఎందుకంటే పిల్లలు ఇప్పుడున్న కష్ట పరిస్థితుల్లో మనకి ఉద్యోగాలు దొరకడం అంటే, అందులోకి ఓసీకి దొరకడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. అయితే గవర్నమెంట్ ద్వారా అయితే మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుని మాకు ఎక్స్ ఆర్మీ వాళ్ళకి కానివ్వండి, ప్రజెంట్ ఆర్మీ వాళ్ళకి కానివ్వండి, ఒక పిల్లల విషయంలో మాకు రిజర్వేషన్ ఏమన్నా కల్పిస్తే బాగుంటుందని ఆశపడుతున్నామండి. అలాగే మాకు రేషన్ కార్డు కూడా లేదండి. దీని గురించి మా మిలిటరీ మాధవరం గ్రామంలో మొత్తం అందరం కూడా చాలా వరకు పోరాడామండి. గతంలో నేనున్నప్పుడు కూడా ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మాకు రేషన్ కార్డు ఇప్పించండి అని కూడా మేము వినతిపత్రం ఆవిడకి ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా అలాంటివి జరిగినా కానీ అలాంటివి ఏమీ ఇప్పటి వరకు అవకాశాలు అయితే రాలేదండి. పెద్ద పెద్ద భూ యజమానులకు సైతం ఇలా తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయండి. అటువంటిది దేశం కోసం మరి సరిహద్దుల్లో ఉండి పోరాడినటువంటి సైనికుల కుటుంబాలకి సరైన సదుపాయం లేదన్నారు పరిమళ గారు. మాకు ఇక్కడ క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఎక్కడో ఏలూరులో ఇచ్చారు మాకు. అది కూడా లేదండి. ఇప్పుడు దానికి కూడా అర్ధరాత్రికాడ మేము లెగిసి వెళ్ళడం అవుతుందండి. అర్ధరాత్రికాడ 12ంటికి వెళ్తుంటుంటేనే కానీ మాకు అక్కడ జరుగుతులేదండి ఇది కూడా. ఇప్పటివరకు మాధవరంలో ఎక్స్ సర్వీస్ మెన్ల యొక్క వారి అనుభవాలని, వాళ్ళ యొక్క సమస్యలని మనం తెలుసుకున్నాం. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ దేశ రక్షణకి ఎవరైతే సర్వీస్ చేశారో వాళ్ళ మిలిటరీకి, ఎక్స్ మిలిటరీ అందరికీ కూడా టీసీసీ తరఫున వారికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.